హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే చెక్కలు చేస్తున్నాను. సంక్రాంతికి అందరూ చేసుకుంటారు కదా, సో అలాగే మేము కూడా చేసుకుంటున్నాం అన్నమాట. సో అరిసెలు అయితే కొంచెం అటు ఇటుగా అవుతాయని చెప్పేసి ముందుగా ఇవైతే హాట్ ఐటమ్, కొంచెం ఇది కొంచెం ఈజీ కాబట్టి ఇది చేసుకుంటున్నాము. సో చెక్కలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సో ఇదన్నమాట చెక్కలు. సో చక్రాలు కూడా చేద్దామని అనుకున్నాను. సో అది కూడా చేసింది చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. చూడండి చెక్కలు అయితే బాగా పొంగినాయి, బాగా రెడ్డిష్ కలర్లో వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో. ఇలా మనం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ఉడికి మనకి బాగా వస్తాయి. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయి అనమాట. చాలా బాగా వచ్చినాయి చెక్కలు కూడా. సో ఏదో ఒకటి పిండి వంటల పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఉంటుందని చెప్పేసి నేను ఇంట్లో చేశాను. సో చెక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసేమో చక్రాలు. ఫ్రెండ్స్ చక్రాలు చేస్తున్నాను. సంక్రాంతికి అందరూ చేసుకుంటారుగా, మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మొన్నైతే చెక్కలు చేశాను. ఇప్పుడు చక్రాలకి ఇది సో ఉండే అయితే చూపిస్తాను ఎట్లా ఏంటనేది. సో ఈ చక్రాలు చేయటానికి అయితే బాగా కుస్తీ పడుతున్నారు అనమాట. బాగా టైట్గా ఉంది చక్రాల గిద్దలు. ఒక చేత్తో పట్టుకొని చేయడం కొంచెం కష్టమైంది, కాకపోతే తర్వాత అంతా ఈజీగా వచ్చేసింది అనమాట చేయటం. చూడండి ఇట్లా ప్లేట్లో వేసుకుంటే ఏంటంటే మనం నూనెలో వేసేటప్పుడు కూడా చేతికి మనకి నూనె పడకుండా ఉంటుంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా నూనెలోనే వేసేస్తారు. సో నేనేంటంటే ప్లేట్లో వేసుకొని ఇలా తయారు చేశాను అనమాట. సో ఇది చక్రాలన్నీ ఇలా చేసామన్నమాట. సో బాగానే అయితే వచ్చినాయి అన్ని. తర్వాత కొంచెం నూనెలో కొంచెం కాగాక ఇది చూడండి ఇలాగ ప్లేట్లో వేసేసుకోవాలి మొత్తము. ఇట్లా ఏంటంటే మనకి చేతికి నూనె అనేది అంటకుండా ఉంటుంది. కొంచెం పైనుంచి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా డీప్ ఫ్రై అయింది. సో ఫైనల్గా అయితే మేము చక్రాలు కూడా చేసేసుకున్నాము నెక్స్ట్ డే. సో బాగా అయితే వచ్చిన అరిసెలు అయితే కొంచెం పాకం ఏమన్నా అటు ఇటుగా అవుతుందని టెన్షన్తో అరిసెలు చేయలేదు, చక్రాలు మాత్రమే చేసుకున్నాం మేము. సో ఫ్రెండ్స్ నేనైతే సంక్రాంతికి చక్రాలు అయితే చేశాను. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి.